హాయ్ హలో ఎవ్రీవన్. మేం ఈ మధ్య వెళ్ళొచ్చిన టూర్లో భాగంగా ప్రస్తుతం త్రివేంద్రంలో అనంత పద్మనాభస్వామి వారి దేవాలయంలో అడుగుపెడుతున్నాం. సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే ఈ దేవాలయంలో అడుగుపెట్టాలి. అందుకే ఇదిగో ఇలా సాంప్రదాయ దుస్తుల్లో వెళ్ళాం. అయితే దేవాలయంలోకి వెళ్ళడానికి ముందు కొంచెం వర్షం పడింది. ఐఆర్సీటీసీ వాళ్ళు మాకు అరేంజ్ చేసిన అంబ్రెల్లాస్ వేసుకుని ఇలా దేవాలయ దర్శనం పూర్తి చేసుకుని మళ్ళీ వాళ్ళు అరేంజ్ చేసిన కాటేజీలకు వచ్చేసాం. వాళ్ళు అరేంజ్ చేసిన కాటేజీలు కూడా ఎలా ఉన్నాయో చూడండి. ఎంత స్పేషియస్గా ఉన్నాయో, ఎంత బాగున్నాయో మీరు చూడొచ్చు. చక్కగా కొబ్బరి చెట్లు, గ్రీనరీ, విశాలమైన రోడ్లు. ఈ టూరిస్ట్ బస్సులవి లోపలికి రావడానికి అనుగుణంగా అక్కడి రోడ్లు చాలా బాగున్నాయి. మధ్యలో ఇలా లక్ష్మీదేవి అమ్మవారు పద్మాసనంలో కూర్చుని, చూసారా కాటేజీలు ఎంత విశాలంగా ఉన్నాయో. రోడ్లు కానీ రూమ్స్ కానీ చాలా నీట్గా ఉన్నాయండి. చాలా బాగుంది ఇక్కడి వాతావరణం. ఇక్కడ కూడా గేమ్స్ ఆడుకోవడానికి చాలా పరికరాలు ఉన్నాయి, కానీ మాకు అంత టైం లేదు కాబట్టి మేము వెంటనే ఇదిగో మాకు అరేంజ్ చేసిన బస్సులు, టెంపోస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కి మేమంతా శ్రీరంగం వెళ్ళాం. ఇదే శ్రీరంగం దేవాలయం. శ్రీరంగం దేవాలయంలో ఫోన్ని అలో చేశారు, కాకపోతే లోపల వీడియోస్ అవి తీయటం కరెక్ట్ కాదు కాబట్టి మేము గర్భగుడి వైపు వీడియోస్ తీయలేదు, కానీ లోపల ప్రాంగణమంతా చాలాసేపు వీడియోస్ తీసాం. ఇప్పుడు మనం ఆలయ శిఖరాన్ని కూడా చూడబోతున్నాం. ఆలయ శిఖరం ఇదే. ఆలయ శిఖరం స్వామివారి గర్భగుడి ఆలయ శిఖరం. గుడి ప్రాంగణమంతా వీడియోలు తీయడానికి చాలా అవకాశం ఉంది. ఎవరూ కూడా అబ్జెక్ట్ చేయడం లేదు. గర్భగుడిలో మాత్రమే తీయలేదు, కానీ లోపలంతా కూడా వీడియోస్ తీసుకోవచ్చు. చాలా పెద్ద ప్రాంగణం, మొత్తం రాతితోనే కట్టారు. అద్భుతంగా ఉంది. ఆ కట్టిన విధానం కానీ, అక్కడ చెక్కిన శిల్పాలు కానీ చాలా బాగున్నాయి. ప్రతి గోడ మీద రంగనాథుని నామాలు చెక్కబడి ఉన్నాయి. ఆ నామాలు కలర్ఫుల్గా పెయింటింగ్ వేసి మరీ అద్భుతంగా కనిపిస్తాయి మనకి. ప్రతి గోడ మీద ఉన్నాయి. ఆలయ ప్రాంగణం ఇంకా చాలా ఉంది. అదంతా ఓసారి అలా కలయ తిరిగి వచ్చేద్దామా?